ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ 4వ సామాన్య ఆదివారం సందర్భముగా మనం చక్కటి దేవుని వాక్కును ఆలకించబోతూ ఉన్నాం. ప్రభువైన దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు. దుష్టులు సంహరించటం, శిష్టులను కాచి కాపాడటం. ప్రభువైన దేవుడు వినయాత్ములని, దీనాత్ములని ఎల్లప్పుడూ కాచి కాపాడుతూ వారి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటున్నారు. వినయము అన్ని వేళలా శుభదాయకం. వినయాత్ములు దేవుని మాట ఆలకిస్తారు, దేవుని మాట పాటిస్తారు, దేవుని అడుగు జాడలో నడుస్తూ ఉన్నారు. అటువంటి చక్కని భావాన్ని మనం తొలి పట్టణంలో ఆలకిస్తాం జెఫన్యా గ్రంథములు. మరి మనం ప్రత్యేకంగా సువార్తలో చూసినట్లయితే అష్టభాగ్యములు, ఆధ్యాత్మిక సిరి సంపదలని మనం నొక్కి వక్కాణించవచ్చు. కొండపైన ప్రసంగం మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 1 నుండి మనం ఆలకిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప సందేశం అంటే, ఆనాడు పూర్వ నిబంధనలో దేవుడు తన ఆజ్ఞలను సీనాయి పర్వతం నుండి మోషే ద్వారా ఇచ్చి ఉన్నారు. ఈరోజు ప్రభు పర్వత ప్రసంగమని, ప్రేమ వచనాలని, జీవపు వెలుగును మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిదని. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులని. ఈ విధంగా ప్రభు చెబుతూ ఉన్న సందర్భమున మనం శ్రద్ధగా ఆలకించాలి ఆ ప్రభు యొక్క సందేశం. మనం చూసినట్లయితే ప్రత్యేకంగా నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని కూడా అనేక సందర్భాలలో మనం ఇటువంటి చక్కని సందేశం ఆలకిస్తూ ఉన్నాం. ప్రభు మన పట్ల ఎంతో ప్రేమ భావాన్ని కలిగి ఉండి ఇటువంటి చక్కని మనకు జీవిత రాజ్యాంగాన్ని దయచేస్తూ ఉన్నారు. అంటే మన జీవితములో అన్ని వేళలా వీటిని ఆచరిస్తూ ఉన్నప్పుడు మనకెంతో లాభకరం. ప్రత్యేకంగా చూసినట్లయితే మన జాతి పిత గాంధీ మహాత్మునికి కూడాను ఈ యొక్క అష్టభాగ్యములంటే ఎంతో ఇష్టంగా చదివేటువంటి వారు. ఆయన జీవితానికి ప్రేరణ కలిగించే సందేశము వీటి నుండి ఆయన స్వీకరించి ఉన్నాడు. మనం చూసినట్లయితే ఉదాహరణకి ఒకనాడు ఒక నది పక్కన పెద్ద చెట్టు ఉన్నది. ఆ నదిలో నీరు తక్కువగా ఉన్న సందర్భముగా ఒక తుంగ ఉన్నది. ఆ పక్క ఉన్న చెట్టు ప్రగల్భాలు పలుకుతూ నేను ఎంత శోభాయమానంగా ఉన్నానని అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నది. కానీ తుంగ మాత్రం అణిగి మణిగి ఉన్నది. ఒక సందర్భంలో పెద్ద గాలివాన వచ్చి పెద్ద వరద వచ్చినప్పుడు మరి ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా ఇరిగిపోయి ఉన్నది, మూడుగా మారిపోయింది. ఆ తుంగ మాత్రం అణిగి మణిగి ఉండి నీరు పోయిన తర్వాత మళ్ళీ నిటారుగా నిలబడి ఉన్నది. మరి దీని నుండి మనం ప్రత్యేకంగా గమనించాలా, ఈ లోకము వివేకముగా భావించేది దేవుని దృష్టిలో అది తీసివేయబడుతూ ఉన్నది. లోకము అవివేకముగా భావించేది దేవుని విషయంలో గొప్పగా ఉంటున్నది కూడాను. గొప్పలు చెప్పదలిసినటువంటి వాడు ప్రభుల గురించే గొప్పలు చెప్తూ ఉండాలి కూడాను. అందుకే జీవితంలో అన్ని వేళలా వినయ విధేయతలు మనకి ఎంతో శుభంగా ఉంటూ ఉన్నాయి. ఎవరైతే వినయముతో ఉంటున్నారో దేవుడు ఎల్లప్పుడూ వాళ్ళని దీవిస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు జీవితంలో చూసినట్టయితే కూడాను తండ్రి పట్ల వినయ విధేయతలు కలిగి ఉన్నారు. అదే విధంగా 12 ఏళ్ల ప్రాయం అప్పుడు కూడాను మనం చూసినట్టయితే లూకా శుభవార్తలో 2వ అధ్యాయంలో ఆయన తల్లిదండ్రులు విధేయించి నిలిచి ఉన్నాడని, వినయాన్ని కలిగి ఉన్నాడని, ఈ వినయము ద్వారానే ఆయన అత్యున్నత స్థానమునకు లేవనెత్తబడి ఉన్నారు. అందుకని మరి ప్రత్యేకంగా మరి దైవ రాజ్యాన్ని పొందాలంటే ఈ అష్టభాగ్యాలను మనము ఆచరిస్తూ ఉండాలి. ధర్మాత్ములు హింసితులు, దైవరాజ్యము వాడిదని కూడాను. ఎన్నో మనం కష్టాలు పొందుతూ ఉన్నాం, ఎన్నో హింసలు పొందుతూ ఉన్నాం. మంచి కోసం మనకు తెలిసే యథార్థవాది లోక విరోధని కూడాను. అందుకే ఈ రోజున మరి మనం ఈ సందేశమును స్వీకరించి ప్రతి ఒక్కరు కూడాను ఈ అష్టభాగ్యాలు ప్రేమతో స్వీకరించినట్లయితే వారు ఎల్లప్పుడూ కూడాను దేవునికి ప్రియులుగా ఉంటూ ఉన్నారు కూడాను. శాంతి స్థాపకులు కూడా ధన్యులని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. మరి అటువంటి వారు దేవునికి బిడ్డలుగా లెక్కింపబడుతూ ఉన్నారు కూడాను. అంటే మన జీవితంలో శాంతి అనేది మనకు అన్ని వేళల కూడాను ఎంతో శుభకరమైనటువంటిగా చక్కటి పరికరముగా పనికొస్తూ ఉన్నది. దేవరాజ్యం అంటే మన తినుట త్రావుట కాదు, పరిశుద్ధాత్మ యొసగు నీతి శాంతి సంతోషములే ఆ దేవుని యొక్క రాజ్యమని కూడాను. ప్రభు ఈ లోకం మనం కలుగు చేసిన ఉద్దేశము కూడాను ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక పరలోక రాజ్యాల ప్రాప్తులు కావాలని. మరి అటువంటి రాజ్యములో మనం ఎప్పుడు భాగస్థులుగుతూ ఉన్నాం, ఎప్పుడు దేవరాజ్యం ప్రవేశిస్తూ ఉన్నాము అనంటే అన్ని వేళలా కూడాను ప్రభు యొక్క మార్గములో పయనించినప్పుడు, దేవుని వైపు చూస్తూ పయనించినప్పుడు, దేవునికి ఎల్లప్పుడూ విధేయత చూసినప్పుడు. అందుకే ప్రత్యేకముగా
ఈ రోజు మన అందరం కూడాను వినయ విధేయతలు కలిగి ఉండి దేవుని యొక్క మాటకు కట్టుబడి ఉండి జీవించి మనకు ప్రసాదించమని, అటువంటి వాడు అన్ని వేళలా 3 పువ్వులుగా 6 కాయలుగా వర్ధిల్లుతూ దేవుని యొక్క మహిమార్థమే జీవించగలుగుతూ ఉంటున్నారు. అటువంటి వరం కోసం దేవుని మనము మనసారా ప్రార్థించుదాం.